కర్నూలు జిల్లాలో ఘోర ప్రమాదం. కావేరీ ట్రావెల్స్ బస్సు ఘోర ప్రమాదానికి గురైంది. బైకు ఢీకొనడంతో మంటలు చెలరేగి అందులో ఉన్న 19 మంది అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. వాళ్ళ శవాలు కూడా గుర్తుపట్టరాని పరిస్థితిలో ఉంది. అసలు ఈ కారణం ఏంటి? ఈ యాక్సిడెంట్ గల కారణాలు ఏంది? ఈ ప్రమాదం గల కారణం ఏందో మనం తెలుసుకుందాం. తల్లి కూతుళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ప్రయాణం చేసేటోళ్ళు, ఆఖరికి చేంజింగ్ చేసి మరి బస్సు ఎక్కడ దొరకదని చెప్పి చేంజింగ్ చేసి మరి ఎక్కిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆ విషయం తలుచుకుంటేనే కలిసివేస్తా ఉంది. విషయం చూసుకుంటే కన్నీటి గాథలు. తల్లి కూతుళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగి బస్సు చూసుకుంటే దగ్ధమైపోయింది, మసైపోయింది. మొత్తం శవాలు కూడా గుర్తుపడని పరిస్థితికి వెళ్ళిపోయింది. చూస్తే అసలు ఏం జరిగింది ఏంది? తల్లి కూతుళ్ళు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, బస్సు మిస్ అయినా చేంజింగ్ చేసి ఎక్కిన యువకుడు చివరకు ఇలా. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద దీపావళి తర్వాత జరిగిన వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు ప్రమాదం తీవ్ర విషాదం నింపింది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ఈ బస్సులో 19 మందికి పైగా ప్రయాణికులు సజీవ దహనం అయ్యారు. పండుగ ముగించుకొని ఉద్యోగాలకు వెళ్తున్న తల్లి కూతురు సంధ్యారాణి, చందన వంటి నిండు జీవితాలు బలయ్యాయి. బస్సుపై ఉన్న ఓవర్ స్పీడ్ చలాన్లు నిర్లక్ష్యాన్ని సూచిస్తున్నాయి. బంధుమిత్రుల ఆశీస్సులు తీసుకొని బయలుదేరిన వారు విధిరాత కారణంగా కన్నీటి జ్ఞాపకాలు మిగిలారంటూ చూస్తున్నాం. ఇక్కడ ఇప్పటికే ఓవర్ స్పీడ్ ఉంది. తెలంగాణలో 23 చలాన్లు, 23,210 చలాన్లు ఉన్నాయి, ఓవర్ స్పీడ్ చలాన్లు ఆ కావేరీ ట్రావెల్స్ ఆ బస్సు మీద. డామండైలో రిజిస్టర్ చేసుకున్నారు, ఆల్ ఇండియా పర్మిట్ తీసుకున్నారు, మన తెలంగాణలో రిజిస్టర్ చేసుకున్నారు. సో ఇట్లా నడుస్తుంది. అసలు ప్రమాదానికి గల కారణం ఏంది? బైక్ డ్రైవర్ నిర్లక్ష్యమేనా అంటే ఖచ్చితంగా డ్రైవర్ నిర్లక్ష్యమే. బైక్ ఢీకొట్టిన తర్వాత బస్సు అలాగే ముందు తీసుకెళ్ళాడు. ఆయిల్ ట్యాంక్ పేలి ఒకేసారి బాంబులా పేలి మంటలు బయటకు వచ్చింది. అందులో ఉన్న ప్రయాణికులు కనీసం 40 నుంచి 50 మంది ఉన్నారట. ప్రయాణికులు ఇక్కడ కూడా తప్పించుకోలేని పరిస్థితి. మార్నింగ్ గార్డ్ ఎదురులో ఉన్నారు. అప్పటికే కొంతమంది అద్దాలు పగలగొట్టుకొని 10-12 మంది తప్పించుకోవడం జరిగింది. 20 మంది వరకు అందులో సజీవ దహనం అయ్యారు. చాలా మంది గాయాలైనవి. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు, ఏ క్షణం ఎలా ఉంటుందో చెప్పలేమన్నా పాత మాట ఎంత నిజమో అని నిరూపిస్తూ విధి ఆడిన విత్తనాడకానికి నిదర్శనంగా నిలిచింది. కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదం. దీపావళి పండుగ సందడి ముగిసిన మరికొన్ని గంటల్లోనే తమ గమ్యస్థానం చేరుకోన్న 19 మందికి పైగా ప్రయాణికుల జీవితాలు అగ్ని ప్రమాదానికి బలైపోయాయి. గమనాలు వేరైనా గమ్యస్థానం ఒక్కటే. దురదృష్టకర రాత్రి హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన బస్సులో ఉన్న ప్రతి ఒక్కరిది ఒక కథ. కొందరు పండుగ సెలవు ముగించుకొని ఉద్యోగాలకు తిరిగి వెళ్తున్నారు. మరికొందరు తమ భవిష్యత్తు కోసం ఇంటర్వ్యూలకు వెళ్తున్న యువత. వీరందరి ప్రయాణ లక్ష్యాలు వేరు కావచ్చు, కానీ వారి తుది గమ్యం మాత్రం ఆ మృత్యువు ఒడిలోనే దాగి ఉందని ఎవరూ ఊహించలేదు. కన్నీరు పెట్టిస్తున్న తల్లి కూతుల కథ. మెదక్ జిల్లా శివాయిపల్లికి చెందిన మంగ సంధ్యారాణి 43 ఏళ్లు, ఆమె కుమార్తె మంగ చంద్ర 23 సంవత్సరాలు. కథ కన్నీళ్లు తెప్పిస్తోంది. సంధ్యారాణి భర్త మంగ ఆనంద కుమార్ గౌడ్ మస్కట్ లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తుండేవారు. కుమార్తె చంద్ర బెంగళూరులో, కుమారుడు వల్లభ అలహాబాద్ లోని ఐఐటిలో చదువుతున్నాడు. బంధువుల పెళ్లి, దీపావళి వేడుకల కోసం ఈ కుటుంబం అంతా ఒక్కటయ్యారు. పండుగ ముగిశాక ఆనంద్ కుమార్ మస్కట్ కు వెళ్ళిపోయారు. అనంత లోకానికి వెళ్ళిపోయారు. పాపం వీళ్ళు తల్లి కూతుళ్ళ వీళ్ళ కథ వింటే కలిచివేస్తా ఉంది. కళ్ళల్లో కంటి చెమ్మలు తిరుగుతా ఉంది. ఈ నిర్లక్ష్యం ఎవరిది పాపం? జ్వరం కారణంగా సంధ్యారాణి ప్రయాణం వాయిదా పడింది. తల్లిని చూసుకోవడానికి చంద్ర కూడా హైదరాబాద్ లో ఉండిపోయింది. సంధ్యారాణికి జ్వరం తగ్గగానే కుమార్తెను బెంగళూరులో దించి అక్కడి నుంచి తను మస్కట్ వెళ్ళాలని ప్రణాళిక చేసుకున్నారు. కానీ ఆ వేమూరి కావేరీ ట్రావెల్స్ బస్సు వారి ప్రయాణాన్ని శాశ్వతంగా నిలిపివేసింది. నిండు జీవితాలు నిద్రలోని సజీవ దహనమయ్యాయి. ఒకే కుటుంబంలో ఒకే ఘటనలో తల్లి కూతురు కనుమరుగవడం ఆ కుటుంబానికి తీరని విషాదంలోకి నెట్టింది. మురిసిపోయిన సాఫ్ట్వేర్ అమ్మాయి యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన అనూషారెడ్డి, బాపన్న జిల్లాకు చెందిన దాత్రి అనే 2 సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూడా ఆ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. దీపావళికి ఇంటికి వచ్చి సంతోషంగా గడిపి తిరిగి పని ప్రదేశాలకు వెళ్తూ ఇలా కలకాలం సెలవు తీసుకుంటారని వారి తల్లిదండ్రులు కలలో కూడా ఊహించలేదు. ఒక్కొక్కరిది ఒక్కొక్క కన్నీటి గాథ. వాళ్ళ కుటుంబాలు 19 మంది చనిపోయారు. ఒక్కొక్కరి వరకు ఒక్కొక్క కుటుంబం, ఒక్కొక్కరి భవిష్యత్తు.
ఉజ్వల భవిత కోసం పరుగు బీటెక్ విద్యార్థి జయసూర్య 23 సంవత్సరాలు కథ మరో ప్రాణం చూపించింది. ఉద్యోగం కోసం గంపరాశలతో బెంగళూరులో ఇంటర్వ్యూకి వెళ్తున్న జయసూర్య తాను బుక్ చేసుకున్న బస్సు మిస్ అవడంతో చేంజింగ్ చేసి మరీ మూసాపేటలో బస్సు ఎక్కాడు. ఎట్టకేలకు బస్సు అయితే ఎక్కాడు, కానీ ప్రమాదం అతని వెంటనే ఉందని గమనించలేకపోయాడు. అయితే ఆ ప్రమాదం నుంచి అతడు ఎమర్జెన్సీ ఎగ్జిట్ నుంచి బయటపడి తన ప్రాణం పోకుండా కాపాడుకున్నట్టు చూస్తా ఉన్నాం. సో ఇట్లా బస్సు మిస్ అని చెప్పి చేంజింగ్ చేసి మరి ఆ బస్సు ఎక్కిండు. సో ఆయన అదృష్టం బాగుండి బయటపడ్డాడు. నిబంధనల ఉల్లంఘనపై విమర్శలు. ఈ తీవ్ర విషాదం వెనుక ట్రావెల్ బస్సుల నిర్వహణలో ఉన్న లోపాలు చర్చకు వచ్చాయి. ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 23,000 వరకు ఓవర్ స్పీడ్ చలాన్లు ఉన్నట్టు వెల్లడైంది. నిబంధనలు పాటించకుండా మితిమీరిన వేగంతో ప్రయాణించడం, ఒడిశా పర్మిట్ తో 3 రాష్ట్రాల్లో బస్సులు నడపడం వంటి షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, ప్రభుత్వ పర్యవేక్షణ లేకపోవడం కారణంగానే ఈ నిండు జీవితాలు బలైనట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఈ ఘటనలో తప్పు ఎవరిదైనా కావచ్చు, కానీ తిరిగి రానివి ఆ అమాయక ప్రాణాలు. విధి రాసిన రాతను ఎవరు మార్చలేము. నిండు జీవితాలు ఆ మృత్యు జ్వాలలో కలిసిపోవడం ప్రతి మనిషి గుండెను కదిలించే కన్నీటి గాథ అంటూ మనం చూస్తున్నాం. ఇదే అండి జరిగింది. నిబంధనలు ఉల్లంఘిస్తారు, పర్మిషన్లు ఉండవు, ఫిట్నెస్లు ఉండవు, ఒకే నెంబర్ ప్లేట్ మీద 2-3 బస్సులు నడిపిస్తారు. ముందుగా అది సిట్టింగ్ కోసం పర్మిషన్ తీసుకురు ఆ కావేరీ ట్రావెల్ బస్సు, తర్వాత దాన్ని స్లీపర్ గా మార్చిరు. ఓవర్ స్పీడ్ తెలంగాణలో 23,000 వరకు ఓవర్ స్పీడ్ చలాన్ ఉన్నాయి ఆ బస్సు మీద. దాన్ని ఆపింది లేదు, పట్టుకున్నది లేదు, అన్ని చలాన్ ఉంటాయి కూడా. మొత్తం ఈ ట్రావెల్స్ అండి, అన్ని ట్రావెల్స్ కూడా ఇదే పరిస్థితి. పర్మిషన్లు 1-2 పర్మిషన్ తీసుకుంటారు, అన్ని రాష్ట్రాలు నడుపుతూ ఉంటారు. ఫిట్నెస్ సరిగా ఉండవు, డ్రైవర్ల నిర్లక్ష్యము, ఆ యాజమాన్యం పట్టించుకోవు, ప్రయాణికుల ప్రాణాలు లెక్కలేవు. వీళ్ళకి ఎంతసేపు ఉన్నా దాని మీద వచ్చే ఆదాయం మాత్రం చూసుకుంటారు. ఈ రవాణా శాఖ కూడా నిర్లక్ష్యం ఉంటుంది. ఒక తనిఖీలు చేయవు, ఇలాంటి ప్రమాదం జరిగినప్పుడు మాత్రమే మీ తనిఖీలు చేస్తామంటారు. ప్రతి సంవత్సరం ప్రభుత్వాలు చెప్తూనే ఉన్నారు, తనిఖీలు నిర్వహించాలి, ఫిట్నెస్లు చూసుకోవాలి. ఇదేది ఉండదు, ఏం చూడకుండా ఇంత ముడుపులు ఇస్తే కదా పర్మిషన్ గ్రాంటెడ్. అధికారులు లంచాలు తీసుకొని ఇట్లా పర్మిషన్లు ఇస్తారు. ఎవరైనా జీవితాలు బలైపోయినాయి, ఎవరి ప్రాణాలు పోతున్నాయి, ప్రయాణికుల ప్రాణాలు పోతా ఉన్నాయి. ఈ విధంగా చూసుకుంటే ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు, స్కూల్ బస్సులు ఇదే పరిస్థితి. ఎక్కడ ఫిట్నెస్ సరిగా ఉండవు, పర్మిషన్లు ఉండవు. ఎప్పుడో కాలం చెల్లిపోయిన బస్సులు ఇంకా రంగులేసి నడుపుతూ ఉంటారు, దానికి ఇంజన్లు సరిగా ఉండవు. ఇట్లా ప్రమాదానికి గురవుతాయి. ఇవన్నీ కూడా ఏదో యాక్సిడెంట్లు అయినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు మీకు గుర్తుకు రావడం కాదు. దీని ప్రభుత్వాలు అన్ని శాఖలు, రవాణా శాఖ కూడా మొత్తం కూడా తనిఖీలు నిర్వహించాలి. ఫిట్నెస్ లేని బస్సులు రద్దు చేయాలి, సీజ్ చేసి పడేయాలి. ఇలాంటి తప్పులు జరగకుండా చూసుకోవాలి. ప్రాణాలు బలైపోయినాయి. చూసుకుంటే సాఫ్ట్వేర్ ఉద్యోగులు, తల్లిదండ్రులు, అంతా యువకులు చనిపోయినారు. ఈ తప్పు ఎవరిది? కావేరీ బస్ ట్రావెల్స్ తో పాటు ప్రభుత్వాలు కూడా తప్పున్నది. ఇప్పటికైతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం అయితే ప్రకటించడం మనం చూస్తా ఉన్నాం. PM నరేంద్ర మోడీ గారు, ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సంఘీభావం ప్రకటించడం జరిగింది. వాళ్ళందరికీ కూడా మిగిలిన వాళ్ళకు క్షతగాతులు అయితే ఎవరైనా గాయపడిన క్షతగాతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు చికిత్స అందడం కోసం వాళ్ళు ఇప్పటికే చెప్పడం జరిగింది. సో ఇది జరుగుతూ ఉన్నది. ఇది ఈ రోజు జరిగింది కాదు, ఇది ఒక్కరోజు జరిగింది కాదు. మనం చూస్తూనే ఉన్నాం ప్రతిసారి ఇలాంటి వార్తలు, చూస్తూనే ఉన్నాం, వింటూనే ఉన్నాం. ఆయన ప్రభుత్వాలు ఒకరోజు న్యూస్ లాగా చూస్తాయి. సో ఇది జరుగుతూ ఉంది. ఎవరు బాధ్యులు? తిరిగి తీసుకురాగలుగుతారా వాళ్ళని, ఆ కుటుంబాలని, చనిపోయిన వాళ్ళని? చూడండి, ఇక్కడ బస్సు చూస్తే బూడిద అయిపోయింది. తప్పించుకోవడానికి కూడా పరిస్థితి లేదు. అక్కడికి వెళ్ళిన వారు చూస్తే శవాలు గుర్తుపట్టలేని పరిస్థితి, మాడి మసైపోయినాయట. చూడండి, నవ్వుకుంటూ వెళ్ళిన వాళ్ళు
గుర్తుపట్టలేని స్థితిలో శవాలయ్యారు. ఇది జరుగుతూ ఉన్నది. ఇప్పటికైనా వైఫై మీడియా ద్వారా ఈ ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తూ ఉన్నాం. ఈ ట్రావెల్ బస్సులతో, ప్రైవేట్ ట్రావెల్ బస్సులతో పాటు తెలంగాణ ఆర్టీసీ బస్సులు అయితేంది, ఈ కాలేజ్ బస్సులు అయితేంది, ఇంజనీరింగ్ కాలేజ్ బస్సులు అయితేంది, స్కూల్ బస్సులు అయితేంది, ఇవన్నిటి మీద స్ట్రాంగ్ ఎంక్వైరీ చేయాలి, తనిఖీలు నిర్వహించాలి. ఏవైతే ఫిట్నెస్ లెస్ బస్సులు అవన్నీ సీజ్ చేయాలి. ఆ విధంగా చేసినప్పుడే ప్రాణ కాపాడతాము. చాలా జరిగినాయి. ఇక అంతకుముందు చాలా విషయాల్లో కూడా స్కూల్ బస్సులు కూడా ఇట్లనే తలగబడ్డాయి. విద్యార్థులు చనిపోయి యాక్సిడెంట్లు అయ్యి ప్రమాదాలకు గురై పోతుంటే బ్రేకులు ఫెయిల్ అవుతుంటాయి. పోతుంటే ట్యాంకుల్ని పేరి మంటలు చెలరేగి తప్పించుకునే పరిస్థితి క్షణాల్లో జరిగిపోతుంది. దీనికి కారణం ఎవరు? నిర్లక్ష్యమే కదా. రవాణా శాఖ నిర్లక్ష్యము, డ్రైవర్ల నిర్లక్ష్యము, యాజమాన్య నిర్లక్ష్యము. సో ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెచ్చి ఇలాంటి మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను.